రాజకీయం అంటేనే రంగుల రాట్నం. నిన్నటిదాకా బద్ధశత్రువు, ఇవాళ ప్రాణమిత్రుడు. మొన్నటి వరకు పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఒక యువ ఎంపీ ఇప్పుడు సాక్షాత్తు అదే ప్రధానమంత్రిని కలిసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతగా ఉండి తన అనుచరుల ఎంపీలతో కలిసి బీజేపీలోకి జంప్ చేసిన ఫైర్ బ్రాండ్ లీడర్ రాఘవ చెద్దా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీతో రాఘవ చెద్దా భేటీ అయ్యారు. ఒకప్పుడు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించిన చెద్దా ఇప్పుడు ప్రధానితో సమావేశం కావటం ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయింది. అసలు ఈ భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? రాఘవ చెద్దాను మోదీ క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నారా? మిషన్ పంజాబ్ జంజీ ఆపరేషన్ లో భాగంగానే బీజేపీ ఈ మాస్టర్ స్కెచ్ వేసిందా అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే రాఘవ చెద్దా సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ సమావేశం నాకు ఎంతో విలువైన అనుభూతిని ఇచ్చింది. ఈ ఉదయాన్ని, నా జీవితంలో ఈ ఘట్టాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ప్రధాని నరేంద్ర మోదీని కలవటం, సుదీర్ఘమైన చర్చ జరగటం ఎంతో అదృష్టం. ఆయన విలువైన సమయం కేటాయించినందుకు, ఆయన ఆలోచనలు, మార్గదర్శకత్వం పొందే అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు అంటూ రాఘవ చెద్దా తన పోస్టులో భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు మోదీని తీవ్రంగా టార్గెట్ చేసిన నేత ఇప్పుడు ఇంతలా పొగడడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. సరిగ్గా ఇక్కడే నెటిజన్లు రాఘవ చెద్దాను ఏకిపారిస్తున్నారు. ఆప్లో ఉన్నప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు దగ్గర నుంచి ప్రతి సామాన్యుడి సమస్య పైన గళమెత్తిన చెద్దా బీజేపీలో చేరాక ప్లేట్ ఫినాయించేశారు. రీసెంట్ గా జరిగిన నీట్ పేపర్ లీకేజీ ఇష్యూలో జంతర్ మంతర్ ఆందోళనలో ఆయన ఆశించిన స్థాయిలో స్పందించలేదు. నేనిప్పుడు అధికార పార్టీ ఎంపీని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో లేను అన్న రీతిలో ఆయన వ్యవహరించడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పరీక్షల్లో పారదర్శకత కోసం చట్టాలు తేవాలని సన్నాయి నొక్కులు నొక్కారే తప్ప గతంలో లాగా ఫైర్ అవ్వలేదు. దీంతో ఒకప్పుడు ఆయన్ను ఆకాశానికి ఎత్తిన సోషల్ మీడియా ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ ను క్రమంగా తగ్గిస్తూ అన్ఫాలో చేసే స్థాయికి వచ్చింది. విమర్శలు ఎలా ఉన్నా బీజేపీ అధిష్టానం మాత్రం రాఘవ చెద్దాను నెత్తికెత్తుకుంటుంది. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు ఖాయమన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీని వెనుక ప్రధానంగా రెండు పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. మిషన్ పంజాబ్ రాబోయే పంజాబ్ ఎన్నికలలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చూస్తుంది. ఢిల్లీ నుంచి పంజాబ్ వరకు తనకంటూ సొంత ఫాలోయింగ్ ఉన్న రాఘవ చెద్దాను ముందు పెట్టి నడిపిస్తే అది బీజేపీకి భారీగా ప్లస్ అవుతుందన్నది అధిష్టానం ఆలోచన. జెన్జీ టార్గెట్ ఈ మధ్య కాలంలో టెక్నాలజీతో పాటు జెన్జీ యువతను ఆకర్షించడం ప్రతి పార్టీకి అవసరంగా మారింది. రాఘవ చెద్దాకు యూత్ లో ఉన్న క్రేజ్, ఆయన మాట్లాడే తీరు బీజేపీకి బాగా ప్లస్ కానున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఐఐటి స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ సైతం దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందంటూ యువతకు పెద్దపీట వేశారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ యువతను ఆకర్షిస్తున్న వేళ దానికి కౌంటర్ గా రాఘవ చెద్దా లాంటి యువ ఎంపీకి కేబినెట్ లో చోటు కల్పిస్తే గట్టి మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. చూశారుగా ప్రధానితో రాఘవ చెద్దా భేటీ వెనుక ఉన్న అసలు పొలిటికల్ మైండ్ గేమ్. పంజాబ్ వర్గాలలో అయితే ఇప్పుడే ఒక రేంజ్ లో చర్చ నడుస్తుంది. కేబినెట్ లో రాఘవ చెద్దాకు యువజన సర్వీసులు, క్రీడా శాఖ కానీ లేదా ఏకంగా విద్యాశాఖ కానీ కేటాయించబోతున్నారంటూ ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. నిన్నటిదాకా ప్రతిపక్ష గళం, నేడు అధికార పక్షంలో కీలక స్థానం. ఒకవేళ నిజంగానే రాష్ట్రపతి భవన్ కు వెళ్లే కేబినెట్ లిస్ట్ లో చెద్దా పేరు ఉంటే పంజాబ్ ఎన్నికలపై అది ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుంది? యువతను ఆకర్షించడానికి బీజేపీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.